ఒంగోలులో జరుగుతున్న పెన్షన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం చెప్పండి, ఇక్కడ ఒంగోలులో పెన్షన్ పంపిణీదారుల పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎంత శాతం వరకు పెన్షన్ పంపిణీ పూర్తయింది? ఎస్ సర్దార్, ఈరోజు నిన్నటికి ఈరోజు చూసుకుంటే చాలా వ్యత్యాసమే కనపడుతుంది. ఈరోజు చూసినట్టే మొత్తం జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా 70% కూడా ఈ పింఛన్లు తీసుకుని కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం మనం ఒంగోలులోని ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఈ సచివాలయం దగ్గర అంటే ఉదయం చూసినట్లయితే ఆఫ్టర్నూన్ దాకా ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఈ లైన్ మొత్తం ఈ సందు మొత్తం కూడా ఈ రోడ్డు మొత్తం కూడా అయితే పింఛన్దారులతో నిండి ఉన్నది. కానీ ప్రస్తుతం అయితే వీళ్ళందరూ కూడా అయితే తమ పింఛన్ తీసుకుని కూడా తమ ఇళ్లకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే సచివాలయం వద్ద ఎటువంటి పింఛన్దారులు లేని పరిస్థితి కూడా ఒక్కొక్క కనపడుతుంది. ఇక్కడ కాముంది. అమ్మ, మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను వచ్చినప్పుడు ఎంత అయింది? టైం చూడలేదు, చాలాసేపు అయింది వచ్చి. డబ్బులు అందాయా మీకు? అందే ఇచ్చారా? ఇది మొత్తానికైతే ఒక్కొక్కరు అయితే ఇట తమ పింఛన్ డబ్బులు తీసుకుని ఇటు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క ఇటు అధికారులు కూడా అయితే ఇక్కడ శామ్యాలతో పాటు ఇక్కడ వచ్చిన వృద్ధులకు ఇటు చైర్స్ కానీ ఇటు వాటర్ కూడా అయితే ఇక్కడ అరేంజ్ చేసిన పరిస్థితి కూడా ఒక పక్క ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటనేది ప్రస్తుతం అయితే ఇక్కడ సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఎంతమంది వచ్చే లబ్ధిదారులు ఏంటి? 72% అయితే క్లియర్ అయిపోయింది సార్. మా దగ్గర అందరికి క్లియర్ చేస్తాం, ఇంకా రావాలి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. మీకు ఇప్పుడు సచివాలయంలో డబ్బులు ఉన్నాయి అందుబాటులో ఇవ్వడానికి? అందుబాటులో ఉన్నాయి సార్. ఇంకా ఒక 25% ఉంది, వాళ్ళ కోసం వెయిట్ చేస్తాం. కొంచెం ఎండ తగ్గినాక వస్తారు. ఇది మొత్తానికైతే నిన్న చూసినట్లయితే చాలా సచివాలయాలు కూడా డబ్బులు అందకైతే నిన్న ఈ పింఛన్లు పంపిణీ జాప్యమైంది. ఇది మొత్తానికైతే చాలా మంది అయితే ఇక్కడికి సచివాలయం వచ్చి అమౌంట్ డబ్బులు తీసుకోవడానికి తమ పింఛన్ డబ్బులు తీసుకోవడానికి కొంతమంది వృద్ధులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇటు వికలాంగులు కానీ మిగతా ఇటు అనారోగ్యంతో బాధపడుతున్న వారైతే తమ ఇంటి దగ్గర ఉండండి, ఇటు సచివాలయ సిబ్బంది వచ్చి అక్కడ వచ్చి ఈ పింఛన్ డబ్బులు ఇస్తామని కూడా అయితే ఒక పక్క అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది ఉన్న అధికారులతో మాట ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఇక్కడ ఈ సచివాలయ పరిధిలో ఎంతవరకు ఇటు అమౌంట్ ఇచ్చారు ఏంటి ఇక్కడ లబ్ధిదారులకి? టోటల్ 6 lakhsలో 70% అయితే అమౌంట్ ఇచ్చేసాను సార్. మొత్తం ఇప్పుడు మన సచివాలయం దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒకవేళ పెన్షన్ మన సచివాలయం దగ్గరికి రాని వాళ్ళు ఉంటారు కదా, దివ్యాంగులు, ఇలా ఎవరైనా మంచం మీద ఉన్నారు, అట్లాంటి వాళ్ళకి మేము ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి అందరికీ ఇచ్చేస్తాం. ఈ రోజు లోపల 100% అయితే కంప్లీట్ చేస్తాం పెన్షన్. ఇప్పుడు దివ్యాంగులకు ఇక్కడ సచివాలయ సిబ్బంది వెళ్ళి ఎక్కడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంది? ఎక్కడికి ఉంది సార్, అందరూ అయితే అవైలబుల్ ఉన్నారు. మన సచివాలయం సిబ్బంది కూడా మొత్తం 10 మంది కలిసి దివ్యాంగులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. డబ్బు కూడా రెడీగా ఉంది. ప్రస్తుతానికైతే మేము ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ అందరికీ. సర్దార్, ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తానికైతే నిన్నటికి ఈ రోజుకి చూసినట్లయితే నిన్న సచివాలయం ఇటు జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాలు అయితే రద్దీగా ఉండేది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సచివాలయం అంతా కూడా ఇక్కడ స్టాఫ్ మొత్తం కూడా ఫ్రీగా ఉన్న పరిస్థితి పడుతుంది. అధికారులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ జయరామ్.